ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. 7వ రోజు సమ్మెలో భాగంగా ఉద్యోగులంతా కూడా కళ్ళకు గంతలు కట్టి నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లైన సమాన పనికి సమాన వేతనము, అదేవిధంగా ఉద్యోగులు ఎవరైనా పదవి విరమణ చేస్తే ఆ బెనిఫిట్స్ కూడా కల్పించాలని, ముఖ్యంగా విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగులు చనిపోతే ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే ఏటునగరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన కోసం వీళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేస్తుందని ధర్మ సమాజ్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అబద్ధపు ఓట్లు, బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఇదేంటని ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం ఏంటని చెప్పి ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి మన తెలంగాణ ఆత్మగౌరవంపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేశారని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య విమర్శించారు.